ఏ ఇంట్లో అన్నదమ్ములు కొట్టుకుంటారు. టచ్ వుడ్ భగవంతుడి దేవాళ్ళు ఇప్పటిదాకా దీక్షలోనే చెప్తున్నా. మామూలుగా అబద్ధం చెప్పడం పెద్ద ఇష్టపడినా కానీ అందులో దీక్షలో ఉన్నాను కాబట్టి మా అన్నయ్య నన్ను జీవితంలో ఒక్కసారి గట్టిగా కొట్టుకున్నాం. ఒక్కసారి. ఆ ఒక్కసారి మేము కొట్టుకున్న తర్వాత మేము దేని గురించి అయితే కొట్టుకుంటున్నామో ఆ విమానం 2 ముక్కలైంది. 2 ముక్కలే మా కిటికీ నుంచి బయటపడిపోయింది. జీవితంలో మీరిద్దరు దేని గురించి కొట్టుకున్నా అది మిగలదు, మీ ఇద్దరిది కాకుండా పోతుంది అని ఆవిడ మరి శపించిందో ప్రేమతో శిక్షణ ఇచ్చిందో శాసించింది. అబ్బో కవిపుత్రి కవయిత్రి ఆవిడ కూడా. వాళ్ళ నాన్నగారు కవి. అమ్మ పాడతారు ఇప్పుడు పాడించబోతున్నాం. మా నాన్నగారు కవి అండి. వాళ్ళ నాన్నగారు కవి, అందుకే ఆవిడ అంటుంటా కవిపుత్రి కవయిత్రి అని. అదే 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 అదే. సో ఆవిడ అలా మాకు నేర్పించారు. ఇప్పటికి మేము ఇంకా కొట్టుకోవాలి, కొట్టుకోము కూడా జీవితకాలంలో ఏ వడ్డొచ్చినా సరే. ఏమంటొచ్చినా అది చాలా గొప్ప గుణం. ఇద్దరు ఒకటే రంగంలో ఉండి పోటీ పడకుండా ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ సపోర్ట్ చేస్తూ అందులో అంత ఒక అన్న పెద్దన్న లాగా నిజంగా అన్న ఆవిషయం అనేసాం. ఇప్పటికీ ఏమిటో ఆయన దృష్టిలో నేను ఇంకా ఏదో స్కూల్కి వెళ్తున్న పిల్లాడు అనుకుంటాడు, ఏమిటో నాకు 2 పిల్లలున్నా సరే. ఆ పెద్దరికం తన వ్యక్తిత్వంలో కూడా కొంత ఉంది కౌశిక్ లో. చాలా ఉంది. చాలా ఉందండి.